ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాభారతంలో శాంతన మహారాజుకి గంగాదేవికి పుట్టిన పిల్లలను గంగాదేవి పుట్టిన వెంటనే వారిని నీటిలో పడేసేది. అలా గంగాదేవి ఆ పిల్లలను ఎందుకు చంపింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం ప్రదీప మహారాజుకి 3 పిల్లలు జన్మించారు. వీరిలో పెద్దవాడు దేవాపి. ఇతను రాజ్యంపై వ్యామోహం లేదని జ్ఞానం చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అలాగే రెండవ కొడుకు బళిలా. ఇతడు చిన్నప్పటి నుంచి తన మామయ్య దగ్గరే పెరిగి ఆ తర్వాత అతని రాజ్యాన్ని పరిపాలించాడు. అలాగే ప్రతీపుని 3వ కొడుకు శాంతనుడు. ఒకరోజు ప్రతీపుడు ఒక నది తీరంలో జ్ఞానం చేస్తున్న సమయంలో అక్కడకు గంగ అనే ఒక ఆవిడ వచ్చి ప్రతీపుడిని చూసి ఇష్టపడి అతడి కుడి తొడపైన కూర్చుంది. అప్పుడు కళ్ళు తెరిచి చూసిన ప్రతీపుడు ఎవరు నువ్వని అడగగా ఆమె నా పేరు గంగ అని చెప్పి, మహారాజా మీరు నాకు బాగా నచ్చారు, మీరు నా కోరిక తీర్చండి అని అడిగింది. అప్పుడు ప్రతీపుడు ఇప్పుడు నువ్వు తెలుసో తెలియకో నా కుడి తొడపైన కూర్చున్నావు, అందువల్ల నువ్వు నాకు కూతురుతో సమానమైన దానివి అవుతావు, అందువల్ల నేను నీ కోరిక తీర్చలేను అని అన్నాడు. అప్పుడు ఆమె నువ్వు ఒక రాజులా ఉన్నావు, అలాంటి నువ్వు ఒక ఆడది వచ్చి తన కోరిక తీర్చమంటే ఆమె కోరిక తీర్చకుండా నీ ధర్మం తప్పుతావా అని అంది. అప్పుడు ప్రతీపుడు ఆమెతో నా కుమారుడు శాంతనుడు నాలాగే ఉంటాడు, అతనిని నీ దగ్గరికి పంపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు శాంతనుడు గంగను కలిశాడు. ఆమెను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోయి ఆమెను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు గంగ శాంతనుడితో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఆ తర్వాత నేనేం చేసినా దానికి నువ్వు అడ్డు చెప్పకూడదని, అలా అడ్డు చెబితే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని చెబుతుంది. అలాగే అని శాంతనుడు దానికి ఒప్పుకొని గంగను పెళ్లి చేసుకుంటాడు. అలా వారిద్దరూ పెళ్లి చేసుకున్నాక చాలా సంతోషంగా ఉంటారు. అలా 1 సంవత్సరం అయిన తర్వాత వారికి ఒక మగ బిడ్డ పుడతాడు. అలా బిడ్డ పుట్టిన వెంటనే గంగ ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి నదిలో పడేసింది. అది చూసిన శాంతనుడు ఆశ్చర్యపోయాడు. కానీ గంగను ఆ విషయం గురించి అడిగితే తనను వదిలి వెళ్ళిపోతుందని అడగకుండా ఉండిపోయాడు. అలా గంగ వరుసగా తనకు పుట్టిన 7 పిల్లలను నదిలో పడేసింది. అది చూస్తున్న శాంతనుడు ఎంతో బాధపడేవాడు. అలాగే తనకు పుట్టిన 8వ బిడ్డను కూడా గంగ నీటిలో పడేస్తున్న సమయంలో శాంతనుడు ఆమెను ఆపి ఎందుకు మనకు పుట్టిన బిడ్డను నీటిలో పడేస్తున్నావని ఆమెను అడుగుతాడు. అప్పుడు గంగ శాంతనుడితో నాకు పుట్టిన ఈ 8 మంది పిల్లలు పూర్వజన్మలో 8 మంది వసువులు వీరికి వశిష్ఠ మహర్షి శాపం ఇచ్చారు. వీరు భూలోకంలో మానవులుగా పుట్టి చనిపోతే వీరికి ఉన్న శాపం పోతుంది, అందుకే వీరిని నేను పుట్టిన వెంటనే నదిలో పడేసి చంపేస్తున్నానని చెప్పి నువ్వు నా మాటకు అడ్డు చెప్పావు కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను నేను వదిలి వెళ్ళిపోతాను. అలాగే నువ్వు ఈ బిడ్డను చంపవద్దు అన్నావు కాబట్టి ఈ పిల్లవాడిని పెద్దవాడిని చేసి తిరిగి నీకు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా కొన్ని సంవత్సరాలకి గంగ ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాక వాడిని శాంతన మహారాజుకు తిరిగి ఇచ్చేస్తుంది. అలా గంగకు శాంతన మహారాజుకు పుట్టినవాడు దేవవ్రతుడు. అతడే ఆ తర్వాత భీష్ముడిగా పిలువబడ్డాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా గంగాదేవి తనకు పుట్టిన పిల్లలను నదిలో విసిరి చంపడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.